విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి లైట్ వేసుకోలేదే. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు కదా, నువ్వు ఇంటికొస్తే గాని పాపం ఆ దీపం వెలగనంది. అంటే ఇంటికి ఆలస్యంగా వచ్చానని చెప్పడమా? కొన్ని మాటలు సూటిగా మాట్లాడితే చాలా చేదుగా ఉంటాయి భార్గవి. నిన్ను ఇంకొంచెం రెచ్చగొట్టి ఇలా కాసేపు మాట్లాడించాలనుంది. నువ్వు మాట్లాడించినా నేను మాట్లాడాలిగా. ఇప్పుడు మాట్లాడించానుగా. మమ్మీ నిన్ను చాలా హర్ట్ చేశామని తెలుసు. సారీ దీపక్. నేనేం నీ సారీ కోసం ఎదురు చూడడం లేదు. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో నాకు బాగా తెలుసు. చలో ఇప్పుడు వెళ్దామా? అదే మన లవ్ స్పాట్కి. ఇప్పటిదాకా చీకటి నన్ను మింగేసినట్టు ఇప్పుడు దాన్ని కూడా చీకటి కమ్మేస్తుంటుంది. పోనీ ఇంకెక్కడికైనా వెళ్దాం. ఇప్పుడు వెళ్ళకపోతే ఈ రోజు నీ బర్త్డే కదా అని ఇంతగా బతిమలాడుతున్నాను. ఎంత నా బర్త్డే అయితే మాత్రం అమెరికన్ రాయబారితో పార్టీ కంటే గొప్పదేం కాదుగా. వస్తావా రావా? రాను. ఎస్ అని నువ్వు ఎంత స్టైల్గా అన్నా ఈ కాంట్రాక్ట్ విషయంలో అవతల నుంచి నీకొచ్చే ఆన్సర్ నో అనే. ఆన్సర్ ఎస్ అయినా నో అయినా అది చెప్పాల్సింది నువ్వు కాదు మిస్సెస్ రోజీ. అచ్చరే ఏంటి పని పాట ఏం లేదా? ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు? పని పాట అంటే నువ్వే లక్ష్మి. నీ కింద ఎంతమంది పనిచేస్తున్నా నిన్ను పని మనిషనే అంటారు. పాటలు పాడి ఆటలు ఆడి మనుషుల్ని బుట్టలో వేసుకోవడం నీకు చేతనైనంతగా నాలాంటి వాళ్లకు చేత కాదుగా. మొత్తం మీద నీ చేతగానితనాన్ని ఒప్పుకున్నావు. ఎదుటివాళ్ల పనుల్ని చెడగొట్టడమే పనిగా పెట్టుకున్నదానివి. నిన్ను పని మనిషని అంటాను గౌరవంగానే సుమా. మాటలతో గెలవాలని చూడకు. చేతనైతే చేతల్లో చూపించు నీ సత్తా. సత్తా చూపించాను కాబట్టి నీలాంటి వాళ్ళు చాలామంది పత్తా లేకుండా పోయారు. ఎంత పొగరు! కాస్త ఆ పొగరు తగ్గించుకో. మిస్సెస్ రోజీ, నా ప్లాన్స్ని ఇమిటేట్ చేస్తున్నావు, నా ప్రోడక్ట్స్ని ఇమిటేట్ చేస్తున్నావు, ఆఖరికి నా మాటలు కూడా ఇమిటేట్ చేయాలా? పొగరనేది మనిషికి అవసరమే కానీ తల పొగరనేది మాత్రం పనికిరాదు. అంతకు పదింతలు పొగరుతో చెప్తున్నాను. ఈసారి కూడా గెలుపు నాదే. గెలుపు ఓటములు మన చేతుల్లో లేవుగా. ఉండేటట్టు రోజీ శాసిస్తుందిగా. అచ్చా చూద్దాం. ఏమిటి నువ్వు చూసేది? ఏదో ఒకటి రెండు వ్యవహారాల్లో నీది పైచేయి అయిందని తెగ పేటరేగిపోయావుగా. ఇప్పుడు చూడు,
రండి మీరు తెచ్చిన శుభవార్తను ఈ ప్రపంచం మొత్తానికి వినిపించేలా గట్టిగా అరిచి చెప్పండి. కమాన్. సారీ మేడం, ఈ కాంట్రాక్టు లక్ష్మీదేవి చేజిక్కించుకుంది. ఏ రోజీ ఉన్నట్టుండి సడన్ గా సైలెంట్ అయిపోయావే? పరిస్థితుల్ని శాసించాలని చూస్తే అవి నీకే ఎదురు తిరిగి చాచి లెంపకాయ కొడతాయి. ఎనీవే, నెక్స్ట్ టైం బెటర్ లక్. తీపి కబురు తీసుకొస్తావని వెళ్ళి చావు కబురు తీసుకొస్తారా? ఏమిటిది? ఎందుకు ఇలా జరిగింది? ఎప్పుడు ఇలా జరగలేదు. ఈసారి ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావటం లేదు మేడం. వీరాస్వామి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని టెండర్ వేశాం. ఇంతకు ముందులానే ఇది మనకే వస్తుందని ఆశించాం. కానీ వీరాస్వామి ఎక్కడా? రా వీరస్వామి, కూర్చో. పర్వాలేదు మేడం. మేడము నిన్ను కూర్చోమంటున్నారు. కూర్చో. ఏం తాగుతావు? విషం తాగమన్నట్టు చూస్తావే. టీయా, కాఫీయా, కూల్ డ్రింకా అంటున్నారు. ఏం వద్దు మేడం. పోనీ తింటావా? ఆ? తన్నులు కదే బాబు, స్నాక్స్ లాంటివి ఏమైనా తింటావా అని అంటున్నారు మేడం. అలవాట్లేదండి. మరి ఏం అలవాటు ఉందంట? కాశీ, నువ్వు తయారు చేసిన టెండర్ డ్రాఫ్ట్ ఓకే అయింది. కాంట్రాక్ట్ కూడా మనకే వచ్చింది. ఇది సంతోషించవలసిన సంగతి కదా వీరాస్వామి? కొంచెం నవ్వొచ్చుగా. ఈ సందర్భంగా నేను నీకో కానుక ఇవ్వబోతున్నాను. ఎక్స్పెక్ట్ చేయగలవా? మ్మ్. నేను చెప్పనా మేడం? కాశీ, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? నేనిచ్చే కానుక నీకు జీవితాంతం గుర్తుండిపోవాలని నా కోరిక. వద్దన్నా సరే ఇస్తాం. కావాలంటే. కాశీ, నువ్వు కాసేపు బయటకెళ్తావా? సరే మేడం, నేను అసలు మాట్లాడను. చెప్పు వీరాస్వామి, నేననుకున్న కానుక ఇవ్వాలా లేక నువ్వేమైనా కోరుకుంటావా? నాకు అసలు కానుకే వద్దు మేడం. ఏ, ఆల్రెడీ రోజు ఇచ్చేసిందా? పోనీ ఇస్తానని మాటైనా ఇచ్చి ఉండాలే. డబ్బిస్తానందా? ఫ్లాట్ ఇస్తానందా? కార్ ఇస్తానందా? ఒకవేళ అవన్నీ ఇస్తానని చెప్పినా నువ్వెలా ఒప్పుకున్నావు? నీకు జీతం ఇస్తున్నాను, నువ్వు అడిగినంత ఓవర్ టైం అలవెన్స్ ఇస్తున్నాను. నువ్వు అడిగి అడగగానే ఎలిజిబిలిటీ లేకపోయినా నీకు క్వార్టర్ ఇచ్చాను, లోన్లు ఇచ్చాను, సెలవులిచ్చాను, పర్మిషన్లు ఇచ్చాను. నువ్వు ముచ్చటపడి కట్టుకుంటానంటే నీ సమాధి కట్టుకోవడానికి కూడా డబ్బులిచ్చేదాన్ని. అన్నం పెట్టిన చేతిని నరుకుతావా వీరస్వామి? తెన్నింటి వాసాలు లెక్కేస్తావా? ఇన్నేళ్లు నిన్ను తల్లిలా ఆదరించిన కంపెనీని ఆఫ్టర్ చిల్లర డబ్బుల కోసం పరాయి వాళ్ల దగ్గర తాకట్టు పెడతావా? ఎందుకు ఇలా చేశావు? నాకు సమాధానం కావాలి. పోనీ ఇవన్నీ చేసినందుకు నీకు నా నుంచి ఎలాంటి కానుక కావాలో చెప్పు. చెయ్యకూడని పనులు చేసినందుకు కాళ్ళు చేతులు నరికేయాలి. ఇక్కడి మాటలు అక్కడికి మోసినందుకు చెవులు చెక్కేసి నాలుక కోసేయాలి. బుద్ధి గట్టి తిని పాడు పనులు చేశాను మేడం. నన్ను క్షమించండి మేడం, క్షమించండి. ఛీ, నీది ఒక బతికేనా? ఒక్క ముద్ద అన్నం పెట్టినందుకే విశ్వాసంగా కాళ్ళ దగ్గరే పడుంటుంది కుక్క. ఆ పాటి విశ్వాసం కూడా లేకుండా పోయింది నీకు. లే. లేస్తావా? తన్నుకుంటూ బయటికి లాక్కెళ్ళమంటావా? నిన్ను జైలుకి పంపితే నీ పెళ్ళాం పిల్లలు అనాథలవుతారన్న జాలి కొద్దీ వదిలేస్తున్నాను. పోయి వాళ్ళ కాళ్ళకు పెట్టు దండాలు, నాకు కాదు. బతికినంత కాలం మీ కాళ్ళ దగ్గరే పడి ఉంటాను. నన్ను ఇక్కడే ఉండనివ్వండి మేడం. నువ్వు వెళతానన్నా బయటికి వెళ్ళనివ్వను వీరాస్వామి. నువ్వు ఇక్కడే ఉండాలి. వాళ్ళ దృష్టిలో రోజీ మనిషిలాగే ముసులుకోవాలి. నువ్వు ద్రోహం చేసిన కంపెనీకి నీ నుంచే మేలు జరగాలి. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? వాళ్ళు ఏమేం చేశారు, నా చేత ఏమేం చేస్తున్నారో చెప్పమంటారా? అక్కర్లేదు. ఇక్కడ విషయాలు అక్కడ చెప్పకుండా ఉంటే అంతే చాలు. వెళ్ళు. ఈ భూమి మీద నీకింకా నూకలున్నాయి బిడ్డా. నిన్ను మేడం వదిలినా నేను వదలను, గుర్తుంచుకో. మీరు చేసిన పని ఏం బాగలేదు మేడం. నీకు నచ్చదని తెలుసు కాశీ.
కానీ ఇప్పుడు చేయవలసిన పని మాత్రం ఇదే. శత్రువు మన మీదకి విసిరిన కత్తి ఒడిసి పట్టడం ఒక కళ, అదే కత్తిని శత్రువు మీదకి విసరడం అసలేని యుద్ధ కళ. మీరు ఎలా అనుకుంటే అలా చేయండి మేడం. మీకు చెప్పేంత శక్తి నాకు లేదు. హాయ్ హనీ. అలకలో అచ్చం మీసాలు ఆడపిల్లలా ఉన్నావు. ఇప్పుడు పెళ్లి సంబంధం తప్పిపోయిన ఆడపిల్లలా ఉన్నావు. ఇప్పుడేమో శోభనం గదిలో కొత్త పెళ్లి కూతురులా. భార్గవి, ప్రస్తుతం నా మూడేం బాగాలేదు. తెలుస్తూనే ఉంది. నేను మూడ్లోకి తీసుకురావాలనేగా ఈ కష్టాలన్నీ. నన్ను కష్టపెట్టింది వేరొకరైతే నువ్వెందుకంటే కష్టపడ్డావు? నిన్ను కష్టపెట్టాలన్నది మా మమ్మీ ఉద్దేశం కాదు. లేకపోతే ఏమిటా మాటలు? అవి నీ మంచి కోరన్న మాటలని నువ్వెందుకు అనుకోకూడదు? అవి మంచి కోరే మాటలు కావు, మనసును నొప్పించే మాటలు. నో దీపక్, పెద్దవాళ్ళు చనువుతో అప్పుడప్పుడు ఏవేవో అంటుంటారు. అలాంటివి మనం స్పోర్టివ్గా తీసుకోవాలి. ప్రతి చిన్నదాన్ని సీరియస్గా తీసుకుని మనసు పాడు చేసుకోకూడదు. కమాన్ కమాన్, బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదా. నేను రాను, నువ్వెళ్ళు. పోనీ నిన్ను నవ్విస్తే వస్తావా? అది నీ వల్ల కాదు కానీ నువ్వెళ్ళు. ఏంటి, నా వల్ల కాదా? ఏయ్, 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 ఏయ్. భార్గవి. భార్గవి, వస్తున్నా మమ్మీ. యువతను వెయిట్ చేస్తున్నానన్న సంగతి గుర్తుందా నీకు? సారీ మమ్మీ. నువ్వెందుకు సారీ ఫీల్ కావడం? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, ఇంతలో ఏమైంది నీకు? ఏమీ కాలేదు. ఆఫీస్కి టైం అవుతోంది. నువ్వు నాతో పాటు ఆఫీస్కి రావాల్సిన దానివి. త్వరగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఉప్మా ఫెసిలిటీ లేదన్నమాట. కనీసం ఇవాళైనా నా ఛాయిస్ టిఫిన్ చేయించుంటారేమో అనుకున్నాను. చూడు బాబు, ఈ బౌల్స్ ఉన్నాయే, వీటికి చాయిస్ అంటూ ఏదీ ఉండదు. మనం అందులో పడేసే పదార్థాలే వాటి చాయిస్. గిన్నెల్లో ఓ గిన్నెలా పడుండేవాళ్ళంటేనే నాకిష్టం. అంటే మీ ఉద్దేశం? నిన్ను కించపరచాలన్నది నా ఉద్దేశం కాదు. ఈ ఇంటి యజమాని నేను కదా, ఇక్కడ నా చాయిస్ మాత్రమే ఉంటుంది. పెట్టింది తినడం అలవాటు చేసుకుంటే బాగుంటుంది. దీపక్, మమ్మీ మూడేమీ బాగున్నట్లేదు. అనవసరమైన డిస్కషన్స్ ఎందుకు? ఐటమ్స్ అన్నీ ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి. కమాన్ స్టార్ట్. దీపక్, నేను చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. నువ్వు పుట్టుకతో కోటీశ్వరుడు బిడ్డవైనా చిన్నప్పటి నుంచి పనిమించి పెంపకంలో కదా పెరిగావు. లక్ష్మి అనేది లో క్లాస్ మనిషి కదా, అన్నీ లో క్లాస్ అలవాట్లే నేర్పించుంటుంది. మధ్యలో ఆవిడ ప్రస్తావన దేనికి? ఆహా, ఆ అలవాట్లు మార్చుకుని కాస్తంత హై క్లాస్ అలవాట్లు నేర్చుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. మమ్మీ, ఏమైంది నీకు ఇవాళ? తలనొప్పి ఒకటి పట్టుకుందిగా ఈ మధ్య. ఇంకా తగ్గలేదా? తగ్గితే ఇలా ఎందుకుంటాను? కొన్ని తలనొప్పులు ఇంతే, పట్టుకుంటే ఒక పట్టాన వదలవు. దీపక్, ఏమిటి నువ్వు చేసేది? టిఫిన్ తిందామని వచ్చాను. తిట్లు తినడం నా వల్ల కాదు. చూసినంత మటుకు చాలు, నువ్వు కానివ్వు. దీపక్, చిన్నపిల్లాళ్ళ మాటిమాటికి అలకలేమిటి? మీ మమ్మీ మాట్లాడిన మాటల్ని ఇప్పుడు కూడా స్పోర్టివ్గా తీసుకోమంటావా? ఏ తీసుకోకూడదా? సారీ భార్గవి, ఇన్నేళ్ల జీవితంలో ఇలాంటి మాటలు వినడం కానీ విని భరించడం కానీ నాకు అలవాట్లేదు. నేను పెరిగింది పూర్తిగా దీనికి భిన్నమైన వాతావరణం. అల్లుడు అన్న చదువుతో మా మమ్మీ నిన్నొక మాట అనకూడదా? నువ్వు పడకూడదా? ఎందుకీ అర్థం లేని పట్టుదలలో? మా మమ్మీని ఇంకా పరాయిదానిలా చూస్తున్నావు కాబట్టి ప్రతి చిన్న విషయానికి ఇలా ఫీల్ అవుతున్నావు. పరాయి వాళ్ళు అనే ఫీలింగ్ కలిగిన చోట నేను ఒక క్షణం కూడా ఉండను. మరి సొంత వాళ్ళనుకుంటే ఇలా మొహం మార్చుకుని లేచొస్తావా? పదా. లేదు భార్గవి, మీ మమ్మీ మాటలతో
ఇంకెప్పటికీ ఆకలి వేయనంతగా కడుపు నిండింది. థ్యాంక్ యూ. పోనీ మా మమ్మీ మీద కోపంగా ఉంది, ఒప్పుకుంటాను. ఆ కోపం నా మీద కూడా ఉందా? నీ మీద కోపం దేనికి? మరి పిలిస్తే రావే. నీకు ఆఫీస్కి టైం అవుతున్నట్టుంది, బయలుదేరి భార్గవి. నా టైం సంగతి నాకు తెలుసు, పద. నా ఆకలి సంగతి నాకు తెలుసు, నువ్వు పద. అదేమంటే మాటికి మాట జవాబిస్తావు. ఇవ్వాల్సిన జవాబులు సరిగ్గా ఇవ్వక, అడగాల్సిన ప్రశ్నలు సరైన కాలంలో అడగకపోవడం వల్లే బహుశా ఇలాంటి పరిస్థితిని తెచ్చుకున్నానేమో. అదిగో నువ్వింకా బాధపడుతున్నావు. నిన్ను మరింత బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు దీపక్. ఇంట్లో పడుండేవాణ్ణి, నా గురించి వరి అవ్వక నువ్వు బయలుదేరు. కాశీ ఆయమ్మా, కాశీ ఎక్కడా? కొత్త పని మనిషిని తీసుకురావడానికి వెళ్ళాడు లక్ష్మి. కాశీ వచ్చేలోపు నువ్వు టిఫిన్ చేయొచ్చు. కూర్చో. వద్దాయమ్మా టిఫిను. ఇవాళ టిఫిన్ ఏమిటో తెలుసా? ఉప్మా పెసరట్టు. ఉప్మా పెసరట్టు చేసావా? మరి రోజు అదే టిఫిన్ చేసి పెట్టా ఆయమ్మా అంటే రోజు అదే తింటే మొహం మొత్తుతుంది, అందుకే హాలిడేస్లో మాత్రమే చేస్తానని అన్నావుగా. అన్నాను గాని ఎందుకనో ఇవాళ దీపక్ బాబు గుర్తొచ్చాడు. ఉప్మా పెసరట్టు అంటే తనకు నీకు బాగా ఇష్టం కదా. కొడుకుని తలుచుకుంటూ కడుపు నిండా తింటావని చేశాను. అత్తారింట్లో ఉప్మా పెసరట్టు పెడుతున్నారో లేదో. ఇష్టపడి కట్టుకున్న భార్య ఉంది కదా, ఇష్టమైనవన్నీ వండి పెడుతూ ఉండుంటుంది. కాబట్టే దీపక్ బాబుకు మనం గుర్తు రావడం లేదు. ఇవాళ మీ ఇద్దరు వంతు నువ్వు ఒక్కదానివే తినాలి. ఆ దీపక్ వంతు మాత్రం చాలు. నువ్వు ఇక్కడే ఉండు, వస్తాను. మేడం, ఏమిటి కాశీ? కొత్త పని మనిషి కావాలన్నారు కదా, తీసుకొచ్చాను మేడం. బయట వెయిట్ చేస్తుంది. లోపల రమ్మని చెప్పు. అలాగే మేడం. రామ్మా. మేడం,